ఇదెవరు ఇదెవరు ఇప్పుడు ఎప్పుడో 50 ఏళ్ల కిందట ఇచ్చింది. ఎంత ఇచ్చారమ్మా? మనిషికి 80 సెంట్లు. ఎంతమందికి ఇచ్చారు? 9 మందికి. 9 మందికి ఇచ్చినారా? 9 మందికి ఇచ్చారు. మాకు చేసుకొని చెగుతు లేక అట్టనే వదిలేసాం. ఇప్పుడు ఏరే వాళ్ళు వచ్చి కబ్జా చేస్తున్నారమ్మా, మీరు ఏమైనా తెలిసిందా మీకు? అంటారు కానీ ఇంకా ఎవరు రాలే మా కాడికి. ఆయన ఏమో చేపిస్తానంట. ఎవరు ఆయన? ఎందుకు చేపించానమ్మా? ఎందుకు చేపిస్తానడో మాకే తెలియదు. మీరు అడగలేదా? మేము అడగాలే, ఆయన మాకు వచ్చి అడగాలే. మేము గొప్పగా ఉన్నాము, చేపిస్తా ఉన్నాము. మీకోసం చేపించానని అంటారు వాళ్ళు. మీకోసం చేపిస్తానని విఆర్ఓ అడగలేదు మీరు అసలు? మేమేం మాకు చేపిమని మేము అనాలే, మాకు వచ్చి అడగాలి. చెప్పండి. ఇంకా చంచమ్మ, నేను చంచమ్మను. మాది రెడ్డి కొట్టాల. మాకు భూములేమో ఇచ్చిండ్రు, మేము చేసుకోలేక అట్టనే పెట్టుకొని ఉండం. పట్టాలు లేవు, ఏమి లేవు. కానీ మా భూములు మగ్గాలు మాకు తెలియకుండా వాళ్ళు అంతా శుభ్రం చేసేస్తాండ్రు. కానీ మా భూములు మాకు కావాలా, మాకు న్యాయం చేసేది చెయ్యరు. ఎవరమ్మా మీ భూములు చేసేది? ఆయన రమణారెడ్డి కొడుకు. ఏం పేరు? రమణారెడ్డి అంటే ఎవరు? ఆయన సర్పంచ్, ఈ వాట్లలో గెలిచిన ఆయన. ఈ వాట్లలో గెలిచిన ఆయన సర్పంచ్. సర్పంచ్ ఏమవుతుంది ఆయన రమణారెడ్డి. మీకు ఎన్ని ఎకరాలు ఇచ్చిండ్రు? 85 సెంట్లు. ఎంతమందికి ఇచ్చినారు? 9 మందికి. 9 మంది ఇప్పుడు ఉండరా? ఉండరు. కొంతమంది అక్కడ వెళ్ళిపోయిండ్రు, కొంతమంది ఏడుండ్రు, కొంతమంది చనిపోయిండ్రు. కొంతమంది చనిపోయిండ్రు, వాళ్ళ బిడ్డలు ఉండరు. ఆ చనిపోయిన వాళ్ళు బిడ్డలు ఉండరు. కొంతమంది అక్కడ వెళ్ళిపోయిండ్రు, ఎక్కడ పోయి బతుకుతాండ్రో. మేము ఉండేటోళ్ళం ఏడ ఉండము. ప్రభుత్వం మీకు మళ్ళీ సాగు చేసుకోమని కదా ఇచ్చింది, మీరు ఎందుకు సాగు చేసుకోలేదు? మాకంత శక్తి లేక అంత శక్తి లేక అట్టనే వదిలేసినము. ఆ పట్టాలు కూడా ఈడు మేము ఇచ్చిండ్రు కానీ మాకు అప్పుడు ఏమి లేక గుడిసెలు వేసుకునేదాన్ని ఆ గుడిసెల్లో కడిచి చినిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రభుత్వాన్ని కానీ ఎంఆర్ఓ కానీ పోలీసులు కానీ ఆశ్రయించిండ్రా? మాకేమి ఆశ్రయించు. మరి పోయి మీరు పోరాడుకొని మీ భూములు తెచ్చుకొని సాగు చేసుకోగలుగుతారా? ఏం చేసుకుంటారో వీళ్ళు. మా అయ్యాం పోయింది, ఇంకా మా బిడ్డలు ఉండరు. వాళ్ళు ఏం చేసుకుంటారో ఏమో మరి. అట్టను ఇప్పుడు గవర్నమెంట్ సాగు చేసుకొని కానీ డబ్బులు ఇస్తారు చేసుకోలేకుంటే. మీరు ఏమైనా అర్జీ ఇచ్చారా గవర్నమెంట్కు? మీరు చేసుకుంటే ఇప్పుడైనా కానీ మీకు గవర్నమెంట్ ఫినిషింగ్ కానీ బోర్లు కానీ అన్నీ వేసేదానికి గవర్నమెంట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఇక్కడ చేయలేదా? ఇచ్చిండ్రు, వాళ్ళు వదిలేసారు, మేము వదిలేసాం అంతే. సరేమ్మా, ఇప్పుడు మీ పొలంలో కంప చెట్లను తొలగించిండ్రు, మరి ఇప్పుడైనా మీరు పోయి ఏంది అని అడిగినారా? లేకపోతే అక్కడ ఏమన్నా ఆ భూమి మాకు కావాలని ఏమన్నా పోరాటాలు చేస్తారా లేదా? లేదు సార్, మేము అడగలే. ఆయన ఏమో వచ్చి చేస్తానంటే మేము పోయి చూడకూడదు. మీ సొమ్ములో వేరే వాళ్ళు వచ్చి చేస్తా అంటే మీరు ఎందుకు చూస్తూ వండుకుంటారమ్మా? మేము మాట్లాడలేక పోయి తిని అని వదిలి. ఎందుకని? వాళ్ళంటే భయమా మీకు? మాట్లాడలేక, ఆయన రెడ్డి కాదా, రెడ్డి అయిందానా ఇంత మాట్లాడలేక ఎదిరించలేక మేము ఏమన్నా చేయలే. వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని బెదిరింపులకు పాల్పడిందమ్మా? మీలాంటి వాళ్ళకే కదా పోలీసులు ఉండేది. పోలీసులు కానీ రెవెన్యూ కానీ మీలాంటి పేదవాళ్ళ కోసమే కదా. ఏమి లేదు. కాదమ్మా, ఇప్పుడు వాళ్ళు ఏమైనా బెదిరించినా మిమ్మల్ని? మీరు ఎందుకు వాళ్ళ కాడికి పోవడం లేదు? ఏం బెదిరి మేము పోలా, వాళ్ళే మాకు అనలే కానీ చేస్తానడంట శుభ్రం అంతే.
దారులు ఎస్టీలకు ఇచ్చిన భూములను అక్రమంగా దౌర్జన్యంగా స్వాధీనం చేసుకొని ఈరోజు చెరిసిబులు పెట్టి చదును చేయడం ఎంతవరకు సమంజసం? ఇది వాళ్ళ భూములు. గతంలో ఎప్పుడో 1985 సంవత్సరంలో ఎంత 4వ సంవత్సరంలో వాళ్ళకు 85 సెంట్లు ఒక్కొక్క మనిషికి 10 మందికి ఒక 80 సెంట్ల చొప్పున భూమి ఇచ్చున్నారు. వాళ్ళ భూమిని ఈరోజు అధికార పార్టీ ఉన్న రోహిత్ రెడ్డి అనే వ్యక్తి దీన్ని స్వాధీనం చేసుకొని చెట్లు పెరిగి చదును చేసుకొని ₹1,00,00,000 కలిగిన భూమిని ఈరోజు అత్యంత విలువ కలిగిన భూమిని ఆయన స్వాధీనం చేసుకొని కొంత ఈ విధంగా నిరుపేదలు, అసలు తినడానికి కూడా తిండి లేని నిరుపేదలకు వాళ్ళని ఈరోజు దౌర్జన్యంగా వాళ్ళను భయపెట్టించి భయభ్రాంతులు చేసి వాళ్ళు ఉండడానికి కూడా నీడపట్టు, కనీసం ఉండడానికి కూడా నీళ్లు లేని నిరుపేదలను అన్యాయం చేసి వాళ్ళ భూమిని స్వాధీనం చేసుకొని వద్దు అక్రమంగా ఇది చేయడం సరైనది కాదు. ఇది నిరుపేదలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళు స్వాధీనం చేసి ఉన్నతమైన అధికారులు దీనికి తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళ భూమిని వాళ్ళకు ఒప్పజెప్పకపోతే మా పార్టీ తరపున వ్యవసాయ కార్మిక సంఘం పార్టీ తరపున మేము ఎంతవరకైనా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తాము, ధర్నాలు చేయడానికి సిద్ధపడతాము. దీనికి వాళ్ళ భూమిని వాళ్ళకి ఒప్పజెప్పకపోతే కనుక ఇదే అసలు తీసుకొని వాళ్ళు ఇంకా ఏదైనా చేయడానికి కూడా ముందు పోయి చేసినా కూడా దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది జరగకపోతే కనుక ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నాం వ్యవసాయ కార్మిక సంఘం. నా పేరు జల్లి నరసింహులు, మాజీ సర్పంచ్ని. నేనే ఈ పట్టాలు కూడా వాళ్ళకి అనాథాలకు తెచ్చి ఇవ్వడం జరిగింది 89లో 84లో జరిగింది. తర్వాత వచ్చేసి వాళ్ళని చేసుకోమంటే వీళ్ళు కోర్టులో వేసినాము దిగేదానికి లేదని అభ్యంతరాలు పెట్టారు. అందుకు వాళ్ళు చేసుకోలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఈ భూమిని కొట్టేయాలనే అభిప్రాయంతో ఈ విధంగా చేసి వాళ్ళకి అన్యాయం చేసి పెట్టున్నారు. ఖచ్చితంగా కూడా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను.